అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యద్దనపూడి సులోచనారాణి గారి మధుర స్వప్నం అనే నవలను విందామండి. రాత్రి 7 గంటల వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, అక్కడ 1వ నంబర్ ప్లాట్ఫామ్లో పట్టాల మీద కొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు కక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫారం నిండా పళ్ళమ్మేవాళ్ళు, తోపుడు బళ్ల మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం ఛాయ్ అని అరిచేవాళ్ళు, సామాన్లు నెత్తిమీద పెట్టుకుని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు, వారెక్కడ కనుమరుగై మోసం చేస్తారేమోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు, రైల్వే పెట్టెలో కూర్చుని వెళ్లటానికి సిద్ధంగా ఉన్న వారితో వీడ్కోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపటానికి వచ్చిన బంధువులు, వీరందరితో ఆ ప్రదేశం అంతా కిటకిటలాడుతూ రణగొణ ధ్వనిగా ఉంది. ఈ సందడికంతటికీ అతీతంగా ఆ గొడవ ఏమీ పట్టనట్టుగా అక్కడ బెంచీ మీద కాలు వేసుకుని వెనక్కు ఆనుకుని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖానికి పేపర్ అడ్డం ఉంది. బెంచీ మీద అతని పక్కనే ఒక సూట్ కేస్, దానిమీద ఇంకొక బ్రీఫ్ కేసు పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూది గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడకట్టు లాల్చి ధరించి తమలపాకులు నములుతున్న ఆయన వచ్చి ఆ యువకుడు పక్కన కూర్చున్నాడు. ఆయన వెంటనే మరో 2 వచ్చారు. వారిలో ఒక అతని చేతిలో మృదంగం, ఇంకో అతని చేతిలో ఫిడోలు పెట్టే ఉంది. తమలపాకులు నములుతున్న ఆయన పక్కగా వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు, మృదంగం పట్టుకున్న అతను అన్నాడు. వస్తుందిలే, రైలు బయలుదేరటానికి ఇంకా టైం ఉంది. అయ్యగారికి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు, నిర్లక్ష్యంగా అన్నాడాయన. అయ్యగారిని అడిగి నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకు? మా ఆడదానికి ఒంట్లో బాగాలేదు, వెళ్ళగానే మనీ ఆర్డర్ చేయిస్తానంటే గాని అది నన్ను వదల్లేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తే గాని వెళ్ళొద్దంది. మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారు ఇప్పుడొస్తారుగా, నువ్వడుగు. అమ్మో నేనే, వారిని చూస్తే నాకు నోట్లోంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచాలత్వం వస్తుంది. సన్నాసి, మీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత ఆ తిట్లన్నీ నేను తినాలన్నమాట. ఏ అయ్యగారు మీకిచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి, వారి దగ్గర మీకున్న చనువు వేరు. ఏడిసావు. ఏ మనిషి దగ్గరైనా చనువు పెట్టుకోకపోవడం అనేది మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు. వాడి ఒంటిన నిక్కర తప్ప ఇంకే బట్టలు లేవు. తల చింపిరిగా ఉంది. అయ్యా ధర్మం, బువ్వ తిని 4 రోజులైంది. కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా వెధవా, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళు మెక్కుతూ కనిపించావు, పోపో కసిరాడాయన. నేనా? కాదు సామి, కాదు. అమ్మ మీదొట్టు, నాయన మీదొట్టు. నీకసలు అమ్మా నాయన ఉన్నారా? పో అని ఎక్కడా కూర్చోనీరు అని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను. అక్కడికి పో, ఆ గుజరాతీ ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి, వేస్తాడు దూరంగా చూపిస్తూ అన్నాడాయన. అక్కడ అడిగాను సామి, ఆయన ఇక్కడికి చూపించి వెళ్ళమన్నాడు. ఏడిసావు వెధవా, అబద్ధాలు నువ్వును. ఆకలి సామి, మళ్ళీ పట్టుకొట్టుకున్నాడు. వెళ్తావా తన్నమంటావా? ఆయన చుర్రుమంటూ కొట్టడానికి లేచాడు. కుర్రాడు దూరంగా పోయి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు అది తీసి పక్కన పెట్టి జేబులు తడుముకొని చిల్లర తీసి ఇదిగో అంటూ పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం చేయటంతయింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ అన్నాడు. చూడు, ఎవరన్నా కాదు అంటే విసిగించకూడదు, ఇంకో చోటకు వెళ్ళిపోవాలి, తెలిసిందా అన్నాడు. అలాగే సార్ అన్నాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న అతను కేకపెట్టినట్టుగా అదిగో అమ్మాయిగారు వస్తున్నారు అన్నాడు. గూడకట్టు ఆయనతో పాటు యువకుడు కూడా అటువైపు యథాలాపంగా తలతిప్పి చూశాడు.
దూరం నుంచి వస్తోంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తటిల్లతలా ఉంది. యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వన్నె తగ్గినట్టే ఉన్నాయి. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచక నడుస్తూ వస్తోంది. ఆ నడకలోనో ఒక లయ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులైనట్టు చూస్తుంటే అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు చాలా అలవాటు పడిపోయినట్టుగా వస్తోంది. ఆమె నడకలో రాజహంస సొగసు, రాజకుమార్తె టీవీ ఉన్నాయి. ఆ అమ్మాయి వెంటే 2 ఫోటోగ్రాఫర్లు పరిగెత్తుకుని వస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నో ఐఎమ్ సారీ అంటూ చేతులూపుతూ తన తిరస్కారం చూపిస్తోంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవటం లేదు. ఆ అమ్మాయి చకచకా నడుస్తూ ఆ యువకుడు కూర్చుని ఉన్న బెంచీకి 4 అడుగులు అవతల ఉండగా, ఇంతలో ఇటునుంచి తలమీద పెట్టెలు 2, దానిమీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచుల బ్యాగులు పట్టుకుని వెళ్తున్న కూలీని, అతని వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతోంది అని కేకపెట్టింది. అటుండగానే ఆ బుట్ట జారింది. కూలీ కంగారుగా దాన్ని ఆపాలని చెయ్యి పైకి ఎత్తాడు. ఆ లోపలే పైపెట్ట జర్రున జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్లమీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టె పడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచీ దగ్గర లేచి నిలబడిన గూడుకట్ట ఆయన వెంట మృదంగపు ఆయన ఈ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్లారు. ఫోటోగ్రాఫర్లు పెట్టెలాగారు. గూడకట్ట ఆయన కూలీని కొట్టినంత పనిచేశాడు. బామ్మగారిని, ఆవిడ అరిసెల్ని అరవంలో అనువుగా తిట్టేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆ బెంచీ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోపెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్టు అప్పటికే ఎర్రగన్నేరు పువ్వులా కందిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. అల్లా! ఆ అమ్మాయి బాధని బిగపట్టుకుంటూ చెయ్యిని కళ్ళకి ఆనించుకుంది. అప్పటికి బెంచీ మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటిమీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచీ మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేసుని వేళ్లతో నొక్కి తెరిచాడు. అందులో నుంచి దూది, ప్లాస్టర్ తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ల మీద వంగి కూర్చుని రక్తం చిందుతున్న ఆమె పాదాల్ని తన మోకాలి మీద ఆనించి పట్టుకుని రక్తం తుడిచి దూది వత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తుపోతున్నట్టుగా అతని వైపు చూసింది. అతను ప్లాస్టర్ వేయటం పూర్తయింది. అతను వేస్తుంటే అడిగింది, మీరు డాక్టరా? అతను అవునన్నట్టు తల ఊపాడు. మీ పేరు? గోపాలకృష్ణ అతని బ్రీఫ్ కేస్ మోస్తూ చెప్పాడు. అరుగో అయ్యగారు వచ్చారు, మృదంగం పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆయన వడివడిగా వచ్చారు. ఏమ్మా, ఏమిటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన ఆదుర్దాగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకి తగిలిన దెబ్బ పట్టించుకోనంత ముఖ్యమైనది కాదన్నట్టు తలుస్తూ, డాడీ చూశారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే దేవుడు ఇక్కడ డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణ. నాకు అలా దెబ్బ తగలగానే ఇలా వచ్చేసి కట్టుకట్టేశారు. నాకసలు బాధే తెలియలేదు, పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశాడు. ఇంతలో రేలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్టు అనేసి, టైం అయింది పద అంటూ కూతుర్ని చెయ్యి పట్టుకుని లేవదీశారు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లో పట్టుకుని వదలలేదు, లేకపోతే నేను నీకంటే ముందే స్టేషన్కి వచ్చేవాణ్ణి అంటూ కూతుర్ని నడవగలవా అని అడిగాడు. ఆయనని చూడగానే ఫోటోగ్రాఫర్లు దూరంగా తప్పుకున్నారు. నడవటమా? డ్యాన్స్ చేసేస్తాను. నా కాలికేం కాలేదు డాడీ, కాలుని విదిలిస్తూ అంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నటి పొడుగాటి యువకుడు
ఆ యువతిని, ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్టుగా ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్లే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అట్లా చూస్తున్నావు? గోపాలకృష్ణ సన్నటి యువకుడి భుజం మీద తడుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నిద్రలో అడిగినట్టు అడిగాడు. ఎవరు? కళ్యాణి. పూర్తి పేరు శ్రీకళ్యాణి. వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తాడు. ఆయన ఎవరో తెలుసా? తెలియదా? మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒకే రకంగా ఇష్టపడి గౌరవించే రాజారాం గారు. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి. కళ్యాణి డ్యాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనం ఎవరో మరిచిపోయేంత మైకం వస్తుంది. అవును. మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందేమిటి? నీకెలా పరిచయం? ఆమె కాలికి దెబ్బ తగిలింది, నేను కట్టుకట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఏంటి, కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ 2 చేతులు పట్టుకుని వాటివైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని 2 కళ్ళకి అద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిట్రా ఇది? ఆశ్చర్యంగా అడిగాడు. నీ చేతి వేళ్లకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టరు అయిపోయావు గాని లేకపోతే వాటిని కోసి జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి పూజించుకునేవాణ్ణి. ఏడ్సావు. బ్రీఫ్ కేసు, సూట్ కేసు తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్నవాడివి ఇంత ఆలస్యం చేశావేమిటి? రాంపండు లేడు, వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. మర్చిపోయా. ఇదిగో చేతుల్లో ప్యాకెట్లు అందించాడు. ఏంట్రా ఇవి? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటికి పోతున్నావు. కొల్లేరంటే దోమల రాజ్యం అని, అక్కడ దోమలు ఏనుగుల్లా మనుషులు పీనుగుల్లా ఉంటారని మా మామయ్య అంటుండేవాడు. ఎందుకైనా మంచిదని దోమల మందు, టోర్టాయిస్ ప్యాకెట్లు, దోమతెర నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్తున్నావు. ఏ మలేరియా పేషెంట్లా చిక్కి శల్యమై తిరిగి వస్తావో ఏమిటో. ఛట్, నోర్ముయ్. శుభమా అని నేను ఉద్యోగంలో చేరటానికి వెళ్తుంటే కృష్ణ కసిరాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్ వైపు నడవసాగారు. మురళి లెక్చర్లు ఇస్తున్నట్టుగా అన్నాడు. ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శమూ ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం ఒరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కారు కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యని తీసుకుని అలా సెలవులకు వెళితే ఊళ్ళో జనమంతా ఫారినర్స్ని చూసినట్టుగా మిమ్మల్ని చూడటానికి విరగబడతారు. మనం చూడకపోయినా పని కట్టుకు పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ఇలా వెళితే ఏం విలువరా? నీ మందులు పెట్టే నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టర్ మందులు పెట్టి మోసుకోవటం తప్పంటావా? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉండాలంటాను. నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా. నేనెంతమందికి వైద్యం చేయగలిగితే అంత చాలు అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో ఈ పల్లెటూరు పోతున్నావు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కూత వేసింది. కృష్ణ తను ఎక్కవలసిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా! అదేమిటి? కళ్యాణి ఎక్కిన రైలులోనే నువ్వు ఎక్కి వెళ్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాడిని. ఆ కట్టుకట్టే ఛాన్స్ నాకే దక్కి ఉండేది. ఇంతలో రైలు కదిలింది. ఉంటాను, బాయ్. కృష్ణ చెయ్యి ఊపాడు. ఉత్తరాలు రాస్తుండు మురళి చేయి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. రైలు రివ్వున వెళుతోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చుని ఉన్నాడు. అతని మనసు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడతను. అతని ముఖం నిర్మలంగా ఉంది. తను ఈ మన్యపు ప్రాంతాలకి డాక్టర్గా వెళుతున్నానని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేసేశారు. ఒరేయ్, కొల్లేరు ప్రాంతమా? ఏముందిరా అక్కడ? తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్నవాళ్లు బ్రతకటం లేదా అన్నాడతను.
బ్రతుకుతారా? వాళ్ళకి అలవాటైన బ్రతుకది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులు. తెలిసినా ఆ ప్రదేశం విడిచి వస్తే బ్రతకటం చేతకాని వాళ్ళు. పల్లెటూళ్ళలో జనం అంతా పట్నాలకు ఎగబడుతుంటే నువ్వు అక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో విని వెళ్తున్నట్టున్నావు. అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీతంలో ఎదుగు బొదుగు ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయి నర్సింగ్ హోంలో చేరదాం. ఇక్కడుంటే ఏ ఫారెనో అతి తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. అదే పల్లెటూరైతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అన్నాడు భాస్కర్. నాకు ఫారెన్ వెళ్లాలని లేదురా అన్నాడు కృష్ణ. ఫారెన్ వెళ్లాలని లేదు? పోనీ డబ్బు సంపాదించాలి, అదైనా ఉందా? అదీ లేదా? మురళి వెటకారంగా అడిగాడు. డాక్టర్ గారుగా నాకు చేతనైన సేవ బీదవారికి చెయ్యాలని ఉందిరా. అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బ్రతికి బట్టకడితే ఆ తరువాత సాటివారి గురించి ఆలోచించవచ్చు. మనం ఇంత చదువు చదివి దేహీ అని ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండా ఉంటే ఇంకొకరిని ఉద్ధరించినంత మేలు చేసినట్టు. డాక్టర్కి అలాంటి స్థితి ఎప్పటికీ రాదని నా నమ్మకం దృఢంగా అన్నాడు కృష్ణ. ఈ ఊరిలో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతేమిటంటావు? భాస్కర్ నిలదీశాడు. అందరూ సిటీలోనే ఉండాలని అనుకోవటం వల్ల ఆ ఇబ్బంది వస్తోంది. ఎన్నో చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళున్నాయి. సిటీలో అలవాటైన వాళ్ళం ఆ మారుమూల ఎలా వెళ్ళి ఉండగలం అన్నాడు భాస్కర్. ఇలాంటి మహానుభావుడుంటాడులే. ఒరే భాస్కర్, వీడికి చెప్పటం వృధా. ఏదో స్నేహితుడు కదా తెలియకుండా గోతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పాం. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్ళి జాయిన్ అవుతానంటే భాస్కర్ కంటే మురళి ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమింపచేయాలని అతను శతవిధాలా ప్రయత్నించి విఫలుడయ్యాడు. భాస్కర్ విసుగుపడినట్టుగా వాడి కర్మ, మనమేం చేస్తాం, అసలు మనతో కలిసి చదివాడు అన్న మాటే కాని మనతో కలిసి ఏ ఫంక్షన్కి పార్టీకి వచ్చాడని ఎప్పుడు వెలివేసినట్టు విడిగానే ఉంటాడు. ఇప్పుడు అంతే అని సణుక్కున్నాడు. మురళి తాపత్రయం వేరు. ముగ్గురు అక్కడే ఉంటే ఎప్పటికైనా ఒక నర్సింగ్ హోం పెట్టుకోవచ్చునని. ముగ్గురు అంతంత మాత్రపు ఆర్థిక స్థితి కలవాళ్లే. భాస్కర్ నాన్న, భాస్కర్ మెడిసిన్ పూర్తవగానే పెళ్లి మార్కెట్లో కొడుకుని కట్నానికి బేరం పెట్టాడు. మా అబ్బాయి చదువుకి నేనింత ఖర్చు పెట్టాను, ఆ డబ్బు కట్నంగా నాకిచ్చేసి సంపాదించి పెట్టే ఈ మనిషిని మీరు సొంతం చేసుకోండి అన్నట్టు ఉంది ఆయన ధోరణి. మురళి భాస్కర్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు. మురళికి పెళ్లి మీద లేదు. అతనికి ఎంతసేపు డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అన్నదే ఏవ. ఒరే, నువ్వు పొరపాటుగా డాక్టర్ అయ్యావు గాని ఏ చింతపండు కొట్టో పెట్టుకోవలసిన వాడివి అంటూ భాస్కర్ని ఏడిపించేవాడు. భాస్కర్కి మురళీకే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఏ చదువైనా డబ్బు సంపాదించే సాధనం అయి తీరాలి. తల్లిదండ్రుల మనసులో ఈ కోరిక పిల్లల మనసుని తీర్చిదిద్దుతోంది. మొదటి నుంచి కృష్ణ మనస్తత్వం వేరు. అతనికి ఒక ధ్యేయం ఉంది. డాక్టర్ వృత్తితో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. భాస్కర్ అలా కాదు. స్టేటస్ కోసం తండ్రి పోరు మీద మెడిసిన్ చదవటానికి వచ్చాడు. మురళికి వాళ్ల ఎదురింటి డాక్టర్ గారు ఆదర్శం. ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. కారు, కుక్కలు, నౌకర్లు, ఫోన్లు, ఆ ఇంటికి వచ్చిపోయే కార్లు చూసి అతనికి చిన్నప్పటి నుంచి తను కూడా డాక్టర్ అయి అలా డబ్బు సంపాదించాలనే కోరిక. ఈ ముగ్గురు కలిసి ఒక రూంలో ఉండి చదువుకున్నారు. మెడిసిన్ చదివిన ఇన్ని సంవత్సరాలలో ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కాని ఎవరికి వారే నిర్దిష్టమైన అభిప్రాయం కలవాళ్ళవటంతో ఎదుటివారి అభిప్రాయాన్ని స్వీకరించలేకపోయారు. అందుకే చదువు పూర్తవగానే ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవటానికి ఆయత్తమైనారు. కృష్ణకి మురళీ భాస్కర్ని వదిలి వెళుతుంటే ఏదో వెలితిగా అనిపించసాగింది. భాస్కర్ కంటే మురళి మరీను. అహర్నిశలో ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉంటాడు. చాలా తొందర స్వభావం. చాలా తొందర మూలంగా అతను చిక్కుల్లో పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అతనికి లలిత కళలంటే అమితమైన ఆసక్తి.
ఊళ్ళో ఏ డాన్స్ ప్రోగ్రాం జరిగినా, ఏ పాట కచేరీ జరిగినా వీలైనంత వరకు వదలకుండా వెళతాడు. అతని జీవితాన్ని సరదాగా, సులభంగా గడిపేయాలని చూస్తాడు. ఎదుటివారికి సాయం చేస్తాడు, తను పొందుతాడు. భాస్కర్ అలా కాదు. లాభనష్టాలు జాగ్రత్తగా బేరేజ్ వేసి ఎదుటివారితో పరిచయం పెంచుకుంటాడు. తను అధికుడిని అనే అహం ఉంది, కాని అది కంట పడనీయడు. భాస్కర్ అన్న మాట కూడా నిజమే. తన ఉద్యోగాలకి సిటీ వదిలి ఈ మారుమూల పల్లెటూరికి వెళుతున్నానని అంటే భాస్కర్ వెళతాడు. వాడికేం, ఒంటరివాడు. నాన్నవాళ్ళు లేరు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు లేవు. పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే నేను వెళ్తాను అని అంటే మా నాన్న కాళ్ళు విరగ్గొడతాడు అంటాడు భాస్కర్. తల్లిదండ్రుల కఠిన నియమ నిబంధనలలో పెరిగిన అతనికి ఎవ్వరూ లేని కృష్ణని చూస్తే అసూయ అనిపిస్తుంది. తను ఏ పని చెయ్యాలన్నా తండ్రి పెత్తనం చాలా ఉంటుందని, తనకి స్వేచ్ఛ అనే మాట లేదని గొణుగుతాడు. నా అనే తోడు లేకుండా అనాథగా పెరగడంలో బాధ ఏమిటో భాస్కర్కి తెలియదు. ఆ మాట కృష్ణ ఎన్నిసార్లు చెప్పినా భాస్కర్ చెవికి ఎక్కదు. భాస్కర్ కుటుంబంతో కృష్ణకి సాన్నిహిత్యం చాలా ఉంది. భాస్కర్ తండ్రికి కృష్ణంటే చాలా ఇష్టం. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎవ్వరూ అండదండలు లేకపోయినా ఎంత కష్టపడి చదువుకుంటున్నాడో. నేను అనేవాడిని ఒకడిని ఉండి సంపాదించి పోస్తుంటే చదవటానికి నీకు కష్టంగా ఉంది. అయాచితంగా వచ్చిన వాటి విలువ తెలియదురా అని సాధిస్తాడు. కృష్ణ ఊరు వెళుతున్నానంటే భాస్కర్ చెల్లెలు పద్మ, దోసపాడా, అక్కడ నా స్నేహితురాలు ఉంది అంటూ ఉత్తరం రాసి ఇచ్చింది. నువ్వు వెళ్ళటం సరాసరి వాళ్ళింటికే వెళ్ళు, వాళ్ళు బాగా చూస్తారు. నువ్వేమీ మొహమాట పడనవసరం లేదు. మా అత్తయ్య ఉందే, ఆవిడికి కీళ్లవాతం. నువ్వు డాక్టర్వని తెలిస్తే నిన్ను చచ్చినా వదలదు. సకల మర్యాదలు చేస్తుంది. ఆ ఊర్లో అడుగుపెట్టగానే కాంతమ్మగారు అని అడిగితే ఎవరైనా చెబుతారు అంది. కొత్తవారంటే కృష్ణకి చాలా మొహమాటం. పద్మ మాట కాదనలేక ఆ ఉత్తరం తీసుకుని జోబులో పెట్టుకున్నాడు. డాక్టర్గా ఈ దేశంలో ఏ మారుమూలకు వెళ్లమన్నా అతనికి అభ్యంతరం లేదు. అతని జీవితం నియమబద్ధం. భేషజాలు అతనికి గిట్టవు. అతని మనసు ఎంత నిర్మలమో అతని ప్రవర్తన కూడా అంత సూటిగా ఉంటుంది. ప్రతి మనిషి కాస్త స్వార్థచింతన వదిలేస్తే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, మనిషి మనుగడ సుఖప్రదంగా గడుస్తుందని అతని దృఢ విశ్వాసం. నేను డాక్టర్ని. ఎక్కడైనా ఒక చిన్న పల్లెటూరు, అక్కడ స్థిరపడి ఆ చుట్టుపక్కల జనానికి నాకు చేతనైనంత సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇంకే వృత్తిలోనైనా మనిషి స్వసుఖం ఆశించవచ్చు, కానీ ఈ వైద్య వృత్తిలో మాత్రం అలాంటి కోరిక ఉండకూడదు కూడా. ఎందుకంటే ఈ వృత్తి మనుష్యుల ప్రాణాలకి సంబంధించింది. 24 గంటలు డాక్టర్ తన జీవితాన్ని రోగులకు అంకితం చేయాలి. అలాంటి నిస్వార్థం, దృఢత్వం లేని వాళ్ళు అసలు ఈ వృత్తిని చేపట్టనేకూడదు. డాక్టర్ అయిన వ్యక్తి ఈ వృత్తి నాకేమిచ్చింది అని ఎప్పుడూ ప్రశ్నించుకోకూడదు. ఈ వృత్తికి నేనెంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. కృష్ణకి వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ఎంతో విశ్వాసం. తన జీవితంలో భగవంతుడు సాటి మనుష్యులకి అపారమైన సేవ చేయగలిగే అవకాశం అనే వరం ఇచ్చాడు. దానిని తను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. అందుకే అతను డాక్టర్ అయిన తరువాత ఒక్క నిమిషం వృధా చేయలేదు. తోటి స్నేహితుల్లా సిటీలోనే ప్రాక్టీస్ పెట్టే అవకాశానికి వేచి చూడలేదు. ఫారెన్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేయలేదు. మన దేశంలో ఇక్కడ ఇంత అవసరం ఉండగా పరాయి చోటుకి నేనెందుకు వెళ్ళాలి అంటూ భాస్కర్ తెచ్చిన అప్లికేషన్ను తోసిపుచ్చాడు. కొల్లేరు ప్రాంతంలో వచ్చిన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాడు. తను చేస్తున్న పని 100కి 100 పాళ్ళు సరైనదే అన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. తన జీవన మార్గం ఎటువైపో అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఆ విశ్వాసం, ఆనందం అతని కళ్లల్లో దీప్తివంతంగా భావిస్తున్నాయి. ప్రియ నేస్తాలు, ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణిగారి మధుర స్వప్నం నవల మొదటి భాగం పూర్తయింది. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.